హాయ్ ఎవ్రీవన్. రీసెంట్ గానే మనం ఇక్కడ డైరీ ఫామ్ పెట్టాం కదా, గేదెలు అమ్మకానికి ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి డైరీ ఫామ్ అన్న లీజు కూడా ఇస్తా అంటున్నారు. ఆల్రెడీ గేదెలు అయితే మొత్తం పోయినాయి. ఇప్పుడైతే గేదెలు మొత్తం అప్పుడు 17+1 ఉన్నది, 17 గేదెలు ప్లస్ ఒక దున్నపోతే మొత్తం సేల్ అయిపోయినాయి. సో ఆ షెడ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఖాళీగానే ఉంది. సో అన్నలు ఆవులు పెట్టుకోవాలనుకున్నారు. ఆవులకు వీళ్ళకి పక్కన ఇంకోటి చిన్నది ఉందంట. సో దాంట్లో షెడ్ చేసుకుని ఈ షెడ్ మొత్తం లీజుకి ఇస్తారంట. అడుగుదాము ఎన్ని గేదెలకు పడుతుంది షెడ్, ఆవులకైనా గేదెలకైనా సరే. గడ్డి ఎన్ని ఎకరాలలో ఉంది, మొత్తము ఎంత రిలీజ్ ఎంత అడుగుతున్నారు, ఒకవేళ అడ్వాన్స్ ఎంత ఇవ్వాలని చెప్పేసి అని ఒకసారి ఫస్ట్ అయితే పూర్తి అడ్రస్ చెప్పండి అనేది. కందుకూరు కొత్తగూడెం విలేజ్, కందుకూరు మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మనకు హైవేకి వెళ్ళి 1/2 కిలోమీటర్ లోపలికి వస్తుంది. 40 ఫీట్ రోడ్ ఉంటుంది మొత్తం లోపలికి. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు రోడ్ కి. ఇది 2 acres ల్యాండ్. దీంట్లో మొత్తం గ్రాస్ ఉంది. ఓకే, ఇది ఎంత గ్రాస్? 2 acres లా 2.5 acres ఉంటుంది మొత్తం. 2 నుంచి 2.5 ఎకరాలకు ఉంది. మొత్తం 3 ఎకరాల పొలము. ఈ ఓపెన్ స్పేస్ ఇచ్చి పెడితే మిగతా అంతా గ్రాస్. ఏదనేది గ్రాస్? సూపర్ నేపియర్. మొత్తం సూపర్ నేపియర్. అది 402 ఉంది. ఆ చింత చెట్టు వరకు, ఆ అవతల 402 ఉంటది. ఓకే, అదే ఎకరాలలో ఎన్ని ఎకరాలు? అది ఇంచుమించు 30 ఎకరాలకు ఎక్కువ ఉంటది. అంటే ఈ 2 నుంచి 2.5 ఎకరాలు అంటున్నారు కదా, ఎన్ని గేదెలకు సరిపోతుంది అని? ఇది గేదె 20 నుంచి 30 గేదెలకు సరిపోతుంది. మనం ఒట్టి మిక్స్ చేస్తాం కాబట్టి పచ్చిది కంటిన్యూ అయ్యాం కదా. నువ్వు ఒట్టి గడ్డి కూడా సొప్ప కుట్టి కూడా పోస్తాం కాబట్టి సరిపోతుంది. ఒక 20 నేను పెంచినా కదా. ఈ గ్రాస్ నాకు దరిదాపులా ఒక 25 నుంచి 30 పశువులకు వచ్చింది నాకు. నేను ఆల్రెడీ అది ఇది మిక్సీ వేసుకొని కొడితే 30 పశువులకు వచ్చింది నాకు. సో ఎటువంటి డోకాలు లేకుండా 30 గేదెల వరకు తీసుకోవచ్చు, అంతేనా? ఇప్పుడు ఇక్కడ లీజ్ తీసుకుంటే వాటర్ ఫెసిలిటీ బాగుందా? వాటర్ ఫెసిలిటీ ఉంది. వాటర్ ఉంది. ఇది వాటర్ తాపడానికి కానీ వాషింగ్ చేయడానికి ఇది సంపు. గ్రౌండ్ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్. సో తగ్గకుండా వాటర్ అయితే ఎండకాలంగా మనకి వేరే బోర్ ఉంది, ఆ బోర్ కూడా వస్తుంది. సో ఇది మొత్తము 30 గేదెలకు సరిపోతుందా? 40 వస్తుంది. ఇది 24 గేదెలకు వస్తుంది. ఈ పక్క 12, ఈ పక్క 12, ఈ పక్క 12. ఇది క్యాటిల్ కి. ఓకే, అంటే ఇవి దూడల కోసం, చిన్న దూడల కోసం, బయటికి వెళ్లకుండా ఫ్రీ ఉండాలి, కట్టేయకుండా అని చెప్పేసి ఇది దూడలకు పెట్టిన. అంటే ఎందుకని ఇట్లా మామూలుగా ఇట్లా ఎందుకు పెట్టారంటే ఏదైనా కుక్కలు ఏది రాకుండా దూడ లోపలికి వెళ్ళిపోయినా అంటే తనంతలు తాను ఫ్రీగా తిరగాలి. కట్టేయద్దు కదా. పశువుని కట్టేస్తే కట్టేసినట్టు అయితే ఫ్రీగా వదిలేస్తాం. ఫ్రీగా వదిలేస్తే అక్కడ ఫుడ్ తినడానికి గాడి ఉంది, నీళ్ళు తాగాలంటే నీళ్ళు పెట్టేస్తాం. సో ఇది అయితే ఎవరికైనా సరే ఇట్లా దూడల కోసం అని చెప్పేసి ఒక కట్టుకుంటే మంచిది కదా. మంచిది, ఇట్లా బాగుంటది. ఎందుకంటే ఫ్రీ ఉంటది. కుక్కలు కానీ ఏమైనా పోకుండా కూడా ఇది కూడా రెండింటికి యూజ్ అవుతుంది. ఫ్రీ వదిలేయచ్చు. ఇక్కడ కూడా కొన్ని 8, ఇక్కడ ఒక 6. ఓకే, ఇక్కడ 8 పడితే ఇక్కడ 6 పడతాయి. 6 పడతాయి. మీకు ఇబ్బంది ఏం లేదు. ఇది మొత్తం అన్ని షెడ్ ఉంటుంది. ఏది లోపలికి ఎంట్రీ కాకుండా అన్ని గేట్స్ ఉన్నాయి మొత్తం. ఎవరైనా ఇక్కడికి వచ్చేది పశువులు కూడా బయటకు ఇప్పుకున్నా కూడా అన్ని గేట్స్ పెట్టేసిన మొత్తం. ఓకే, బయటకు పోయినా మొత్తం కంచి ఉంది మొత్తం. అక్కడ ఈ షెడ్ లోంచి బయటికి వెళ్ళాం. ఇప్పుకున్నా ఇందులోనే ఉండాలి. అక్కడ ఒక గేటు, అక్కడ ఒక గేటు, అక్కడ మన ఎంట్రెన్స్ లో ఒక గేట్ ఉంది. ఎంట్రెన్స్ లో గేట్ పెట్టలేదు. మన మనిషే ఉంటాడు కాబట్టి అక్కడ గేట్ పోదు కూడా పశువు బయట. ఓకే, చుట్టూ అయితే ఫెన్సింగ్ ఉంది. చుట్టూ పెన్షన్ ఉంది. పెన్షన్ అయ్యే గడ్డికి ఇబ్బంది ఏం లేదు. ఏ పశువులు రావు ఎవరు. సో ఈ ఆవులు మీవే? ఆవులు మావే. ఇవి అవుట్ సైడ్ వేసి వెళ్తారా? అవన్నీ అటు సైడ్ వెళ్ళిపోతాయి. మీకు అవతల 2 షెడ్స్ ఉన్నాయి. ఇంకా చిన్న షెడ్స్ ఉన్నాయి. దానిలో 12, ఇటులో 8 పడతాయి. అందులో 20 పడతాయి. అవి కూడా అవి నేను తీసేసుకుంటా. ఓకే, నేను యూజ్ చేసుకోవడానికి నాకు ఈ గ్రాస్ అవసరం లేదు. ఏదైతే లీజ్ కి ఇస్తున్నాను ఈ షెడ్. సో ఈ లీజ్ కి ఇచ్చేటోళ్ళకు ఏమేమి ఇస్తారా? లీజ్ కి ఇచ్చేటోళ్ళకు నేను ఈ షెడ్ ఇస్తాను. ఓకే, లేబర్ రూమ్ ఇస్తాను. లేబర్ రూమ్ ఒకటి ఉందా? లేబర్ రూమ్ ఒకటి, ఈ షెడ్, ఈ 40 బర్రెలు పశువులు పట్టే షెడ్, ఈ 2.5 ఎకర్ మొత్తం ల్యాండ్ గ్రాస్ లీజ్ కి ఇచ్చేస్తాను. గ్రాస్ విత్ గ్రాస్ తోటి గ్రాస్ ప్లస్ ఈ షెడ్, ఒక వర్కర్ రూమ్, ఈ 3. వాటర్ ఫెసిలిటీ ఉంది. మీరు ఏదైతే యూజ్ చేసుకుంటో దాని కరెంట్ బిల్ మీరు ఎంత వాడితే అంత కట్టేసుకోవాలి. దానికి కూడా మీటర్స్ ఉన్నాయి, సపరేట్ మీటర్స్. వాళ్ళు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే వాటర్ బిల్ సపరేట్ గా ఉంటది. లేబర్ కి ఒక రూమ్ ఇస్తారు. ఇక్కడ మొత్తం 40 గేదెల 12, 18, 40 గేదెలు వస్తాయి. 24 + 18, 8 + 6, 14 ఇందులో. అందులో 24. సో 30 నుంచి 40, 30 to 40 మాక్సిమం అప్రాక్సిమేట్లీ ఫ్రీగా కట్టేసుకుంటే 30 నుంచి 35 ఫ్రీగా. టైట్ గా కొంచెం అదే ఏమంటారు పెట్టాలనుకున్నప్పుడు 40 దాకా కూడా ఇరికించుకోవచ్చు. అంతే. సో వాళ్ళకి వచ్చేసి ఈ షెడ్, ఒక వర్కర్ రూమ్, 2 ఎకరాల నుంచి 2.5 ఎకరాల గ్రాస్. సో మీరైతే ఈ గ్రాస్ వాడుకోరు. ఈ లీజ్ ఇచ్చే వాళ్ళకే 2.5 ఎకరాల గ్రాస్ ఉంటది.
ఎట్లన్నా అంటే ఎంత చెప్పాలనుకుంటున్నారన్న అమౌంట్? ఫర్ మంత్ 30,000 అడుగుతున్నాను. సో మంత్ కి వచ్చేసి 30 రూమ్ వచ్చేసి, గ్రాస్ వచ్చేసి, షెడ్ కి వచ్చేసి, షెడ్కి వచ్చేసి అన్నిటి ఇంక్లూడింగ్ గా 30,000 మేము వాటర్ ఇవ్వాలి అంతే. ఓకే 30,000 చెప్తున్నారు. అడ్వాన్స్ ఏమైనా ఉంటుందని? అడ్వాన్స్ 6 months అడ్వాన్స్, 6 months అడ్వాన్స్ ప్లస్ ఇయర్ అగ్రిమెంట్. 1 year వరకే ఇస్తాం. 1 year అగ్రిమెంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే 1 year తర్వాత పెంచడం అనేది తర్వాత ఆప్షన్. అగ్రిమెంట్ అయితే 1 year ఉంటుంది. 1 year అగ్రిమెంట్ ఉంటుంది. దాని తర్వాత దాని పరిస్థితులు బట్టి వాళ్ళు ఎట్లుంటారు, ఏముంటారు, దాన్ని బట్టి డిసైడ్ ఉంటుంది రేటు అని అప్పుడు డిసైడ్. సో ఎవరైనా కొత్తగా ఎడిటర్లకైనా సరే, కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు, వాళ్ళకి ఇది మంచి ఇక్కడ పెట్టుకోవచ్చు అన్న? పెట్టుకోవచ్చు. మీకు కావాలి అంటే వర్కర్స్ కూడా మా దగ్గర మంచిగా ఉంటారు. ఆ వర్కర్ కూడా ప్రొవైడ్ చేసి ఇచ్చే బాధ్యత నాది. ఓకే వర్కర్ మీరు చూడను నేను అక్కడే ఉంటా, మీరు మెయింటైన్ చేయగలుగుతారంటే మీరు ఒక మనిషిని పెట్టుకోండి. మా దగ్గర కూడా మనుషులు అవైలబుల్ ఉన్నారు. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను, మీరు చూసుకోండి. ఇది మాత్రం బాగుంటుంది. ఎందుకంటే మా దగ్గర ఉన్న మా ఫ్రెండ్ కనుక ఇప్పుడు ఈ పశువులు ఉన్నాయి కదండి, అవతల పెట్టుకుంటా ఉన్నాం కదా, అక్కడ వాడు ఇక మెడికల్ కూడా మొత్తం మా వాడు చూస్తాడు. మెడికల్ కూడా ఇన్ కేస్ మేజర్ ప్రాబ్లం అయితే వేరే వెటర్నరీ డాక్టర్ ని తీసుకొస్తాం. మాకు మాక్సిమం గా మాత్రం మాకు డాక్టర్ అవసరం లేదు. ఏదో మేజర్ మాకు అర్థం కాకుండా మేజర్ ఏమైనా ఉంటే డాక్టర్ వస్తాడు. సో అట్లా కూడా ఇక్కడ హెల్ప్ చేయడానికి ప్లస్ ఈ చూడి ఉందా లేదా చేయడానికి మాత్రమే మేము డాక్టర్ బయటకు వెళ్ళి ప్రొవైడ్ చేస్తాం. మిగతా ట్రీట్మెంట్ మొత్తం మేమే చేస్తాం. నేను ఇంకేస్ ఏమంటున్నా అంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నాడు, తన ఆఫీస్ లో ఉంటాడు, ఈ పశువులు చూసుకోలేడు కదా, తనకు ఒక 2 వర్కర్ కావాలి. పశువులు పెట్టాలని ఉంటది, 2 వర్కర్ కావాలనిపిస్తుంది. ఆ వర్కర్ కి కూడా వాళ్ళకి ఎన్నో మాట్లాడేసుకొని మీరు చేసుకున్నా కూడా మాకు ఇబ్బంది లేదు, వాళ్ళని కూడా ప్రొవైడ్ చేస్తానని. అట్లా కావాలనుకున్నా సరే ఇక్కడ మీరు హెల్ప్ కూడా చేస్తారు. ఒక నిమిషం మనం పాల గురించి మాట్లాడదాము. అన్న పాల విషయానికి వస్తే ఇది మనకు ఇది దగ్గరగా తుక్కుగూడ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? తుక్కుగూడ 15 కిలోమీటర్లు. తుక్కుగూడ కనుకూరు ఎక్స్రోడ్ వచ్చేసి మనకు 1/2 kilometer 1 kilometer. ఇక్కడ సిటీకి అయితే 40 kilometers. పాల డిమాండ్ ఇక్కడ ఎట్లుందన్న? 80 rupees అమ్ముతాం బయట 80 rupees పోతుంది. ఇక్కడ ప్రస్తుతానికి అనుకూల అయితే 80 rupees నడుస్తుంది. నేను విల్లాస్ మాట్లాడుకుంటావా, ఇక్కడ నువ్వు పెద్ద సిటీ తీసుకెళ్తావా అనేది నీ ఇష్టం. అది రేట్ అయితే మంచిగా ఉంటుంది. ఇక్కడైతే 80 రూపాయల దాకా పోతుంది. 80 రూపాయల దాకా పోతుంది. సిటీలో 100. సిటీలో 100 డోర్ డెలివరీ 100 120. నువ్వు మంచి మిల్క్ వేసి నువ్వు చేసుకుంటే, నీ పేరు పెట్టుకొని నువ్వు చేసుకుంటే 100 ఖచ్చితంగా 100 120 rupees పోతుంది. నీ మిల్క్ బట్టి ఉంటుంది కదా. ఎప్పుడన్నా ఇప్పుడు ఈ షెడ్ అంతా ఎప్పుడు వేయించారు, ఎంత ఖర్చు వచ్చింది అన్నది? షెడ్ వచ్చింది బాగా 4.5 లక్షల దాకా వచ్చింది. ఏ షెడ్ అవుతుంది ఈ షెడ్? ఇది 3 years అవుతుంది. 3 years అవుతుంది. సో చూద్దాము. వర్కర్ కు రూమ్ కూడా ఉంది, వైఫై కూడా ఉంటుంది కదా? వైఫై ఉంది. వైఫై, సీసీ కెమెరాలు మొత్తం ఉంటాయి. సీసీ కెమెరా కూడా ఉంది. సీసీ కెమెరా యాక్సెసరీస్ ఉంటాయి. సో చూసుకోవచ్చు. ఒకటైతే రూమ్ ఉంది, వర్కర్ కు ఇక్కడ ఉండేటోళ్ళకు ఒక రూమ్ కూడా ఇస్తారు. ఇదే రూమ్ అన్న? ఇది రూమా? ఇది రూమా వర్కర్ కు? వర్కర్ కి రూమ్. సో వర్కర్ కు ఇదంతా రూమ్ అని. ఇక్కడ పవర్ గానీ అట్లా ఇష్యూస్ అట్లా ఏం లేదు. మన ట్రాన్స్ఫార్మర్ మనదే ఉంటది, 3 phase కంటిన్యూ ఉంటది. లేనప్పుడు 2 phase కూడా వస్తుంది. అది కాదు అన్నప్పుడు ఇన్వర్టర్ పెట్టుకోవాల్సిందే. మనకు రోజైతే పని ఉండదు కదా. అంటే ఇప్పుడు చాప్ చేసేటప్పుడు పని ఉంటుంది. చాప్ చేసేటప్పుడు నీకు 3 phase ఉన్నప్పుడే పెట్టుకోవాలి. 3 phase ఇప్పుడు 24 hours అయితే లేదు, ఒక 7 hours 6 hours మైనస్ అవుతుంది. మిగతా అయితే కంటిన్యూ కరెంట్ ఉంటుంది. సో చూసుకోవచ్చు. మొత్తం ఒక మంత్ కి వచ్చేసి 30,000 లా చెప్తున్నారు. గేదెలకు కూడా అది ఉంది. వీళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండే వెటర్నరీ ఉన్నారంట. సో ఇక్కడ షెడ్ దగ్గర ఇక్కడే ఉంటారంట మీ ఫ్రెండ్? మా కనుకూలనే ఉంటాడు. వాడు పశువులు కూడా ఉన్నాయి కదా. అవును. ఇక్కడ గేదె మీకు సూపర్వైజర్ కావాలి అంటే కూడా ప్రొవైడ్ చేస్తా. చేసుకునే వాళ్ళు అట్లా ఉంటాయి. మేము చేసిచ్చేది ఏమి ఉండదు, మీరు మాట్లాడుకోవాలి. మనకు 10 ఇస్తారా 20 ఇస్తారా మీరు చూసుకొని మెయింటైన్ చేయండి అంటే కూడా మనుషులు ఉన్నారు. సో వర్కర్ ఉన్నారు, ప్లస్ మేనేజింగ్ చేయాలంటే కూడా మనుషులు ఉన్నారు. అది కూడా కొంతమంది ఏం చేస్తారంటే ప్రాణిపక్షం ఉంటది కదా, పశువులు పెడతా నాకు పాలు సెల్ చేసి పంపించండి అంటే కూడా వాడు చూసుకోవడానికి మీరు గైడ్ లైన్స్ ఇస్తే వాడు చేసుకోవడానికి ఇబ్బంది లేదు. మెయింటైన్ చేయడానికి ఎవరికైనా మీకు వాళ్ళకి వర్కర్ కావాలన్నా వర్కర్ ప్రొవైడ్ చేస్తారు. మెయింటైన్ కావాలన్నా మెయింటైన్ పర్సన్ కూడా ఉన్నారు. 30 గేదెల నుంచి 40 గేదెలు పట్టే షెడ్ ఉంది. సో ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోండి. 30,000 ఏమైనా నెగోషియేట్ ఏమైనా మాట్లాడుకోవచ్చా? చూద్దాం, అటు ఇటు ఎక్కువ ఉండదు, అటు ఇటు చూద్దాం. ఏదైనా ఉంటే కొంచెం ఉంటది. మరి ఖచ్చితంగా కావాలి అనుకున్నప్పుడు మనం ఇయ్యక తప్పదు. వాళ్ళు ఓకే అనుకుంటే మనం ఇస్తాం, దానికి ఇబ్బంది ఏం లేదు. సో గ్రాస్ కూడా చూసుకోవచ్చు. వచ్చి ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం మాట్లాడుకోండి. మాట్లాడుకున్న తర్వాత మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అనేసి కూడా అన్న అయితే చెప్తారు. ఇది వేస్ట్ వాటర్ స్టోరేజ్, పశువులకు వేస్ట్ వాటర్ కడిగింది అందులో స్టోరేజ్. ఇది
మొత్తం దీనికి పెట్టారా? మొత్తం దీంట్లోనే ఉంటుంది. దీంట్లో నుంచి మడ్ మోటార్ పెట్టి మనం గ్రాస్ కి వేస్తాం. ఎంత లోతు ఉంటుందండి? ఇది ఒక 8 to 10 feet ఉంటుంది. 10 feet ఉంటుంది. 10 to 15 feet ఉంటుంది, సారీ. సో 50-50 ఉంటుంది. ఎటు 50-50. ఇది ఒక పెద్ద బావి, మొత్తం పూడ్చిన తర్వాత అది పెట్టిన. మేము యూరియా యూజ్ చేయం, గ్రాస్ కి యూరియా యూజ్ చేయం. ఈ పశువుల పేడ మూత్రంతోనే వాటర్ తోనే దాన్ని కొడతాం. సో మొత్తం దాని నుంచి దీనికి పంపిస్తారా? దాని నుంచి దీనికి పంపిస్తాం. అనుకోక గడ్డి బాగా వస్తుంది, మంచి అంతే కదా, సారవంతమైన వాటర్ కూడా. ఎందుకంటే పశువులకు యూరియా వేస్తే మిల్క్ కరెక్ట్ ఉండవు. ఇది మనకు యూరియా లేకుండా వచ్చే గడ్డి, నేచురల్ అంటే కొంచెం బాగా పెరగడం కూడా బాగా పెరుగుతుంది అన్న. బాగా పెరుగుతుంది. చూడండి, సింగిల్ సెకండ్ కోత ఇది కోస్తే సెకండ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.